ఈరోజు బిజీ అయిపోయినా బిడ్డ. మందిరం గుర్తుకు రావటలే, ప్రార్థన గుర్తుకు రావటలే, వాక్యము గుర్తుకు రావటలే. మేము చాలా బిజీ పాస్టర్ గారు. ఎస్, ఉద్యోగం లేనప్పుడు ఏమైపోయింది బిడ్డ బిజీ? వివాహం కాకముందు ఏమైపోయింది బిడ్డ బిజీ? పిల్లలు రాకముందు ఏమైపోయింది బిడ్డ బిజీ? ఈరోజు మంచి ఉద్యోగం వచ్చేసింది బిడ్డ నీకు, మంచి భర్తనిచ్చినాడు, మంచి భార్యనిచ్చినాడు, పిల్లలనిచ్చినాడు, సొంత ఇల్లు ఇచ్చినాడు, అన్ని ఇచ్చిండు. ఈరోజు యేసయ్యను మర్చిపోయినావు బిడ్డ నువ్వు. యేసయ్యకి ఇచ్చే స్నానం ఎవరికో ఇచ్చేసి మరియావలే యేసయ్య పాదముల దగ్గర కూర్చోవలసిన నీవు మార్తావలే బిజీ. కానీ ఈరోజు ఈ సభల్లో ఎందుకు ఈ మాటలు వింటున్నావంటే, ఎందుకు ఈ శబ్ద యంత్రంలో నుంచి దూర స్థలాలలో నుంచి మాటలు వింటున్నావంటే, ఎందుకు ఈ లైవ్ స్ట్రీమింగ్ లో ఈ మాటలు వింటున్నావంటే, ఈ క్రొత్త సంవత్సరంలో నువ్వు యూటర్న్ తీసుకోవాలంతే.